హాయ్ అండి, అందరికీ నమస్తే. మొత్తానికి మా వానరాలు వచ్చేస్తున్నారని చెప్పి వాళ్ళ బెడ్షీట్లు నా బెడ్షీట్లు అన్ని ఉతికేద్దామని వేస్తే ఇక్కడ చూస్తే మాత్రం చూడండి, చిన్న చినుకు వర్షం కూడా లేదు. ఎండ అయితే విపరీతంగా వస్తుంది. మొత్తం ఆకాశాన్ని మేఘాలతో కమ్మేసిందండి. అందరూ అయితే బట్టలు వేసారు. నేను అదే ధైర్యంతో బట్టలు అయితే వేసేస్తున్నాను. మరి వర్షం పడుతుంది అయితే మనకైతే తెలియదు. చూసారు కదా ఎంత హైట్ లో ఉన్నాయి బట్టలు. ఇలా వేస్తారు ఇక్కడ. మొత్తానికి అయితే ఇవ్వండి, ఇలాగ వర్షానికి మేఘం కుమ్మేసింది. ఇప్పుడు వర్షం పడుతుంది అయితే మనకు తెలియదు కదా. మేఘం అయితే అలా కమ్మేసింది. ఇప్పుడు ఇది బయటనే వేసేస్తున్నాను. వాళ్ళు వేసిన ధైర్యమే మనం వేసేస్తున్నాం. కానీ ఒకటి ఇలా వేసామనుకోండి, వర్షం పడుతుందా ఎండ కాస్తుందా, వర్షం పడుతుందా ఎండ కాస్తుందా చూసుకొని మనకు ఉన్న పనులు కూడా వెనకెళ్ళిపోతే అందుకు ఆలోచిస్తున్నాను. లోన్ వేసేసుకొని శుభ్రం మన పని మనం చేసుకుంటే ఆ గాలి కన్నా ఆడతాయేమని. ఇలా ఉంటది ఇక్కడ క్లైమేట్. మనకి ఇది ఒక డబల్ పని. మనకి ఈ వర్షాకాలం వస్తే ఇది ఒక డబల్ పని. బయట వేసిన బట్టలు లోన్ వేసిన బట్టలు బయట నెట్టుకున్న ఒక బిజీగా అయిపోద్ది ఇక్కడ. అదొక పని ఇదొక పని. ఈ పనులన్నీ ఇది ఒక తలకాయ నొప్పి ఇక్కడ. కానీ ఒకటి మా వాండ్రమ్మలు అయితే అలాగే మన లోన్ వేసుకున్నా సరే తిట్టరు. కొంతమంది అయితే అలా కాదు, ఎక్కడ ఎండ ఉంటే మాత్రం అక్కడ తీసుకెళ్లి మన బట్టలు పెట్టమనే రోజులు కూడా నేను పాతింట్లో అనుభవించాను.